హలో అండి. ఈరోజు మా గార్డెన్లో మొక్కజొన్న కండెల హార్వెస్ట్ చిన్న షార్ట్ వీడియో చేశాను. చివరి వరకు చూడండి. ఈ సంవత్సరం నా వీడియోలు కనుక చూసినట్లయితే ఎన్ని కండెలు వచ్చినాయో మీకు తెలుస్తుంది. చాలా బాగా కాసిందండి. వాతావరణం అనుకూలించకపోయినా బాగా వీధురుగాలు వచ్చినాయి. అయినా కానీ మొక్కజొన్న మొక్కలు నిలదొక్కున్నాయి. 70-80 కండెల వరకు కోసుకున్నాము. చాలా వస్తున్నాయి కదా, ఏం చేస్తున్నావు అనుకుంటున్నారా? నేను చిన్న షార్ట్ వీడియో చేశాను. బ్లాంచింగ్ ప్రాసెస్ ద్వారా ఎలా స్టోర్ చేసుకోవచ్చు అని. ఎవరైనా చూడకపోతే చూడండి. పక్షులు అయితే ఏమి ఇబ్బంది పెట్టట్లేదు, కానీ నల్ల చీమలు పై వరకు బాకినాయండి చెట్టుకి. కండుల్లోకి ఎంటర్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. ఇలా బ్యాక్ యార్డ్ గార్డెన్లో కండులు కోసుకుంటా ఉంటే పొలంలో కోస్తున్నట్టే ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకా ఈ పక్క నుంచి నడుస్తుంటే స్మెల్ కూడా చాలా బాగుంటుందండి అసలు మొక్కల పక్కగా. ఇంకా ఇక్కడ నిమ్మ అలాగే కమల చెట్లు ఉన్నాయి, కొత్తగా పెట్టాము. అవి ఎలాగూ కాయుగానే ఉద్దేశంతో వాటి పక్కన కూడా మొక్కజొన్న మొక్కలు పెట్టాము చాలా లేటుగా. వాటికి కూడా చాలా బలంగా వచ్చినాయి కండ్లు. ఒక్కొక్క దానికి 2 కండ్లు వరకు వచ్చినాయండి. ప్లేస్ వేస్ట్ చేయకుండా ఆ ప్లేస్లో మనం ఈ మొక్కలు పెట్టలేదనుకోండి, కలుపు మొక్కలన్నీ పెరిగిపోతాయి. ఏదో మొక్క పెట్టామంటే కలుపు మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవచ్చు. ఇలా బల్ల మీద పెట్టేసరికి సంతలో పెట్టి అమ్ముతున్నట్టు ఉంది కదా. ఇంకా కండ్లన్నీ కోసేసిన తర్వాత మొక్కలు కూడా పీకేసాము. ఆ ప్లేస్లో వేరే పెట్టొచ్చు అనే ఉద్దేశంతో. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.